ఇదిగో ఇదిగో జగన్ రెడ్డి గారు మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చేసారండోయ్. ఇప్పటి ప్రభుత్వాన్ని భూ కేటాయింపుల మీద దుమ్మెత్తి పోస్తూ మాట్లాడుతున్నాడు. కానీ జగన్ రెడ్డికి జ్ఞాపకశక్తి కొంచెం కాస్త వెల్తిగా ఉంటుంది. జస్ట్ రిమైండ్ చేస్తే సరిపోతుంది. భూ కేటాయింపులలో మాస్టర్ ప్లాన్ వేసింది ఎవరు? నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా కోట్లాది రూపాయల విలువైన లక్షలాది ఎకరాల భూములు అటు కర్ణాటక సరిహద్దు లేపాక్షి నాలెడ్జ్ హబ్, అనంతపురంలో సైన్స్ హబ్, రంగారెడ్డి జిల్లాలో అరబిందోకి, ప్రకాశంలో వాన్పిక్, తమ కుటుంబానికి సరస్వతి, కడపలో బ్రాహ్మణి స్టీల్స్, దాని గాలి ఎయిర్పోర్టుకు 10,000 ఎకరాలు, బోయింగ్ బోత్లిక్ అని ఇంటర్నేషనల్ డాన్ దిమిత్రి ఫిర్జాస్ వరకు ప్రైవేట్ కంపెనీలకు గిఫ్ట్ ప్యాకెట్లా ఇచ్చిన విషయం గుర్తుందా జగన్ రెడ్డి? ఆఖరికి అమ్మ తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డికి కూడా ఇచ్చేసి భూబామర్ది అనే మీడియాలలో చదివిన ఆనాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. అక్కడ నుండి క్విడ్ ప్రోకో కథలు మొదలైంది. నీవు నాకు భూములు ఇవ్వు, నేను నీ పేపర్లో పెట్టుబడులు పెడతా అన్న సూత్రంతో జగన్ రెడ్డి గారు సాక్షి మీడియా సామ్రాజ్యం భారతీయ సిమెంట్స్ నిర్మించాడు. ఇప్పుడు భూ కేటాయింపుల మీద నైతికత లెక్చర్లు ఇచ్చే స్థాయికి ఎప్పుడొచ్చిందండి? జగన్ రెడ్డి విమర్శలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపిస్తోంది. తన కంట్లోని దూలం కనిపించదు కానీ ఎదుటివారి కంట్లోని నలుసు కనిపిస్తుంది అన్న సామెత గుర్తుకొస్తుంది. జగన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా బఫూన్ లెక్కన లులు గ్రూప్ను లిల్లీ గ్రూప్ అంటూ భూములు రివర్స్ టెండర్ల మీద ప్రభుత్వ పాలసీల ప్రకారం కట్టబెడతారు అని కూడా 5 ఏళ్ళు నేర్చుకోకుండా సజ్జల నుండి పెద్దిరెడ్డి వరకు అడవులు కూడా కట్టపెట్టేసి మాట్లాడితే జనం ఉమ్మేస్తారు. మట్టి కూడా త్రవ్వేసి భూములు ఇవ్వాలి కాబోలు ఈ కమెడియన్ మాటల ప్రకారం. ఈయన అవినీతి కేసుల జాబితా ఫేస్బుక్ ఫీడ్ లాగా స్క్రోల్ అవుతోంది జనం మదిలో. జగన్ గారు, మీకు తప్పుల పాఠాలు చెప్పే అర్హత ఈ జన్మకు రాదు. ముందుగా మీరు వేసిన మేనిఫెస్టోలో భూముల మీద పెట్టిన ఒడంబడికలు గుర్తు చేసుకోండి. వెనుక తిరిగి చూస్తే మీ పాలనా కాలంలో భూమి అనేది బహుమతిగా మారిపోయింది. ఇప్పుడు ఎవరైనా ప్రాజెక్ట్ కోసం భూమి ఇచ్చినా అది పారదర్శకంగా ఇస్తే మీరు సాక్షి టీవీలో కామెడీగా కూడా అరిచే హక్కు లేదు. ఇంకొంచెం జ్ఞాపక శక్తి రిఫ్రెష్ చేస్తే బాగుంటుంది జగన్ రెడ్డి. కిడ్ ప్రోకో పండితుడు వచ్చి నైతికత బోధిస్తే జనం ఫక్కున నవ్వుతారు. ఆ సంగతి మీ రోజారెడ్డికి తెలుసు, సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు. జగన్ రెడ్డి గారు, గుర్తు చేసుకుంటే ఒకసారి అయ్యనాటి నుండి నీ పాలన వరకు ఎంతమందికి ఎన్ని వేల ఎకరాలు తర్పణం చేశారు. మీరా మాట్లాడే నైతికత మీకుందా జగన్ రెడ్డి గారు? ఒకసారి ఆత్మావలోకం చేసుకోండి.